నమస్తే సార్. నమస్తే బాబు. సార్ ఇటీవల ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో జరిగింది. హ్మ్. సో దీని వెనక సినీ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అందులో హీరోయిన్ పేరు కూడా సమంత పేరు కూడా వచ్చింది. అవును. ఇప్పుడు కేటీఆర్ గారు ఒప్పుకున్నట్టేగా ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే ఈ హ్మ్. సమంత ట్యాపింగ్ నేను చేశాను. ఇప్పుడు మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు డేర్‌గా చెప్పేశారు అవును. కేటీఆర్ గారు. అవును. ఎందుకు అలా చెప్పాల్సొచ్చింది? నిజంగా అలా చేశారంటారా కేటీఆర్ గారు? అంటే ఆయన పక్షాన కొంత ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ అన్నది మొదట ఫోన్ ట్యాపింగ్ అనేది క్రైమ్ అండి. ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటే, పలానా వ్యక్తి వల్ల మనకు ప్రమాదం ఉంది. హ్మ్. పలానా వ్యక్తి వల్ల మొత్తం మా కుటుంబం నాశనం అయిపోతుంది. ఇన్ని కోట్లు నాశనం అయిపోతాయి. కేసు పెట్టుకోలేము. ఆ ఫోన్ ట్యాపింగ్ ఒకటే ఆధారం. లేకపోతే రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని తట్టుకునే సమర్థులు ఏం చేస్తారంటే, ఆడేం చేస్తున్నాడు, మన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. మాకు అట్లాంటిది తెలీదని చెప్తారన్నమాట. వీళ్ళు కర్మ కాలిపోయి కేటీఆర్ ఈజ్ ఎ జెంటిల్‌మ్యాన్, నో డౌట్ ఎట్ ఆల్. అదే ఫ్రెండ్స్‌తో మాట్లాడతారండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ట్యాపింగ్ ఏంటి? ఇప్పుడు సమంత ఈజ్ ఏ ఫ్రెండ్, మాట్లాడతాడు. సో వాట్? తప్పేంటి? ఇప్పుడు రాజకీయాలు కూలదోయలేదు. ఆడి వల్ల బంధువర్గాలు కూలదోయలేదు. ఆస్తుపాస్తులు ఏమి ఎవరు నష్టపోలేదు. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడితే ఉందో తెలంగాణ చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడరు సమంత అండి. మాట్లాడొచ్చు కదా! ఎవరు చెప్పారు మాట్లాడొద్దని? మరి గవర్నమెంట్ అధికారిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తాలూకు ఆహ్, ఏంటంటే ఓ ఓ పొజిషన్‌లో ఉన్నందుకు మాట్లాడతారు. అమ్మాయి ఎంతవరకు వచ్చింది? ఏం చేశావు? నెక్స్ట్ ఫర్దర్‌గా నీ ప్లాన్స్ ఏంటని మాట్లాడతారు. ఈజ్ దేర్ ఎనీ రాంగ్? గనక కేటీఆర్ చేసిన దాంట్లో 1% కూడా తప్పు లేదు. హ్మ్. కేసీఆర్ చేసింది 1% కూడా తప్పు లేదన్నమాట. అది ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేసి మేము అందరూ ఓడిపోయేలాగా ప్లాన్ చేశాడు. మా తాలూకు గుట్లు లాక్కున్నాడంటే ఫర్దర్‌గా మీరు డిస్కస్ చేసుకోండి. అని కదా! ఇప్పుడు మన మహేష్ బాబు ఫ్రెండ్ అండి. చరణ్ ఫ్రెండ్ అండి. వాళ్ళతో మాట్లాడకూడదంటే ఎలాగవుతుంది? ఇదెక్కడ గౌరవం అండి? హ్మ్. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదో కప్పులు కూలిపోయినట్టు ఫోన్ ట్యాపింగ్ అనండి. ఫ్రెండ్స్‌తో కుర్రాడు, యువకుడు, ఉత్సాహవంతుడు మాట్లాడితే తప్పే ఉందండి. అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ బయటికి షేర్ చేసినట్టే గదా! ఫోన్ ట్యాపింగ్ అంటే. ఎవరి పర్సనల్ డీటెయిల్స్? వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అది బయట అలా పెట్టిన నువ్వు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి నీ గురించి, ఆయన గురించి మాట్లాడతావా? మీ ఇద్దరి గురించి కాకుండా వేరే ఒకడి గురించి మాట్లాడతావా? హ్మ్. మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేశారండి. మాట్లాడితే మీ గురించి మాట్లాడతారు. లేదా వాడి గురించి మాట్లాడతారు. అంతేగాని మీరు రాజకీయాలు మాట్లాడరు కదా! ట్యాపింగ్ అనేది ఒక క్రైమ్ గదా మరి? ట్యాపింగ్ ఒక క్రైమ్ అంటే ఎప్పుడు? హ్మ్. ట్యాపింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ క్రైమ్. హ్మ్. నో డౌట్ అట్ ఆల్. కానీ ఈ క్రైమ్ అంటే అది అంటే క్రిమినల్ యాటిట్యూడ్, ఈజ్ దేర్ ఎనీ క్రిమినల్ యాటిట్యూడ్ బిహైండ్ కేటీఆర్? ఏదైనా క్రిమినల్ యాటిట్యూడ్ కేటీఆర్ వెనక ఉందా? అది ఆలోచించుకోవాలి. హ్మ్. దానికి ఏంటంటే ఇలాగా రేపు పొద్దున్న ఎవరైనా ఫోన్‌లో మాట్లాడడానికి భయపడే పరిస్థితి వస్తే ఎలాగుంటుంది? ప్రతిదానికి ఫోన్ ట్యాపింగ్ అంటే ఎలాగుంటుంది? ఒక గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడతాడండి. ట్యాపింగ్ ఎందుకంటే ఇట్ ఈస్ హిజ్ ఇంట్రెస్ట్. ఇట్ డజంట్ మీన్ టు అదర్స్. హ్మ్. ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ మీరు ఇంట్రెస్ట్ కొద్దీ మీరు మాట్లాడతారండి. అది ఎవరి ఇంట్రెస్ట్ కొద్దీ అందరూ మొగుళ్ళలా చూడరు కదా! ఒక బ్రదర్‌లా చూసే ఆడవాళ్ళు మాట్లాడతారు. ఒక మామయ్యలా చూసే ఆడవాళ్ళు మాట్లాడతారు. ఒక బాబాయ్‌లా చూసే ఆడవాళ్ళు మాట్లాడతారు. ఆవిడ మాట్లాడింది కాబట్టి మీ ఇద్దరికీ ఏదో ఉంది అని నేను ఈ ఫోను ట్యాపింగ్ చేశాను, ఫోన్ రికార్డ్ చేశాను అంటే ఎలాగవుద్దండి? అందువల్ల అది నేను సమర్థించను దాన్ని. మిగతా వాళ్ళు సమర్థించొచ్చు గానండి. ఆ ఫోన్ ట్యాపింగ్ వలన రాజకీయంగా నష్టపోతే, రాజకీయంగా వాళ్ళందరూ కుప్ప కూలిపోయినట్టయితే, అరే! 5 సంవత్సరాలు మరి కష్టపడి ప్రజల్లో ఉన్నాము. ఎంతమంది కుప్ప కూలిపోయాం అని చెప్పేసి మాట్లాడితే పర్వాలేదు. ఇదేంటి ఫ్రెండ్స్‌తో మాట్లాడితే మనం దాన్ని ఫోను మనం ఆహ్, రికార్డ్ చేసుకునేది బయట పెట్టడం అన్నది నా దృష్టిలో కాదు. హ్మ్. ఏదో కేంద్ర బలగాలు చేస్తాయండి. ఇంటెలిజెన్స్ వర్గాలు కరడు కట్టినటువంటి ముందు వాళ్ళు ఉంటారు కదా! క్రిమినల్స్. వాళ్ళ దగ్గర నుంచి నిజానిజాలు తేల్చుకోవడానికి ట్యాపింగ్ ఉపయోగిస్తారు గానీ, హ్మ్. ప్రతి వాళ్ళకి నీకు నాకు మాట్లాడుకుంటే ఇద్దరు చెరుకో పక్కన చేసుకొని మాట్లాడే రోజులు రాకూడదు కదా! అవును. మీతో మాట్లాడింది మీరు రికార్డ్ చేసుకొని, నాతో మాట్లాడింది నేను రికార్డింగ్ చేసుకుంటే రేపొద్దున సమాజం ఏమైపోతుంది? మొగుడు మాట్లాడింది పెళ్ళాం రికార్డ్ చేస్తది. పెళ్ళాం మాట్లాడింది మొగుడు రికార్డ్ చేస్తాడు. రేపొద్దున పెళ్ళాం ఎవరైనా ఒక అన్నయ్యతో మాట్లాడినట్టయితే మొగుడికి అనుమానం ఎలాగంటది?
అలా ఉండకూడదు కదా. ప్రోగ్రెసివ్గా ఉండాలి ఏదైనా. ఆ ప్రోగ్రెసివ్గా ఉండాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.